నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజుపేట వెస్ట్ స్కూల్ నందు కల్లూరు సెక్టార్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు సిడిపిఓ సునంద, ఎంపీడీఓ గోవర్ధన్, టీడీపీ నాయకులు రఘురామరెడ్డి, బీజేపీ నాయకులు దండు పెంచలయ్య హాజరయ్యారు. ముందుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లేకుండా చేయడానికి ప్రతి నెల వారిని పరీక్షించి వారికి అవసరమైన పోషకాహారాలు అందజేస్తున్నారన్నారు. ఇందులో ముఖ్యంగా మామూలుగా ఉన్నప్పటికన్నా గర్భిణీ స్త్రీ 10 కేజీలు బరువు పెరగాలని, దాన్ని ఎప్పటికప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు పరిశీలిస్తుండాలని సూచించారు. వారికి రక్త పరీక్షలు చేయించి వారికి హిమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా, లేకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భవతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సంపూర్ణ పోషణ కిట్లలో అవసరమైన పోషకాలు, ఐరన్ సంబంధించిన విలువైన పదార్థాలు ఉన్నాయి కనుక దీనిని గర్భవతులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన పోషక స్టాల్లో వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరమ్మ, అంగన్వాడీ టీచర్ పద్మ, పిల్లలు, తల్లులు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. మూడో నెలలో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వెంటనే ఈ అంగన్వాడీలో ఇచ్చే ఆహార పదార్థాలు కానివ్వండి, అంటే న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు. ఇచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే నాటికి 10 కేజీల నుంచి 12 కేజీలు అదనంగా బరువు పెరగాలి. పుట్టిన వెంటనే బిడ్డ పుట్టినప్పుడు 3 కేజీలు ఉండాలి. అదే 2.5 కేజీ కంటే తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ ఉండకూడదు. అందుకని మనము అన్ని ఆహార పదార్థాలు, ఆకుకూరలు కానీ ఐరన్ లోపం లేకుండా, రక్తహీనత లేకుండా ఆకుకూరలు, కాయగూరలు, తాజా కాయగూరలు, అలాగే మునగాకు ఇక్కడంతా కూడా ఎగ్జిబిషన్లో పెట్టుండాలి. ఇక్కడంతా కూడా ప్రదర్శనలో పెట్టుండాలి. మునగాకు, గోంగూర ఇవన్నీ పెట్టుండాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. మానిటరింగ్ అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలకి బరువులు తీస్తున్నారు. ఆ బరువులు కూడా ప్రతి నెల కూడా బరువు వయసుకు తగ్గ ఎత్తు ఉండాలి. అలాగే ఎత్తు తగ్గ బరువు ఉండాలి. పిల్లల్లో స్టంటింగ్, అలాగే అండర్ వెయిట్ అనేది పిల్లల్లో ఉండకూడదు. కాబట్టి ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో బరువు ఎక్కువ తీస్తున్నారు. ఇవన్నీ కూడా తల్లి తెలుసుకోవాలి. మన బిడ్డ ఏ స్టేజీలో ఉన్నాడు, అంటే నార్మల్ స్థితిలో ఉన్నాడా, అలాగే అండర్ వెయిట్లో ఉన్నాడా అని తెలుసుకొని ఆ బిడ్డకి అవసరమైన ఫుడ్ అనేది పెట్టాలి. మనము ఇక్కడ బాలామృతం ఇస్తున్నారు ఇంత చిన్న పిల్లలకి. బాలామృతంలో చాలా విటమిన్స్ ఉన్నాయి. అది మనం ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ లాగా పిల్లలకి కలిపి ఎలా పెట్టాలి అనేది కూడా మనము వీళ్ళ అవగాహన మీకు చేస్తున్నారు ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా. ఆ బాలామృతం చాలా మనం తీసుకునే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది గర్భవతులుగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకుంటే మనం డెలివరీ టైంలో ఫ్రీ డెలివరీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లలకి సంబంధించి కూడా ఈ పౌష్టికాహారానికి సంబంధించి కూడా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాలు మన మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంటాయి. ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, పై స్టాఫ్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, తర్వాత మన అంగన్వాడీ సూపర్వైజర్స్ ఉన్నారు, సిడిపిఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏది చేసినా కూడా మన గర్భవతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినే చేస్తారు. ఈ ఆరోగ్యం కాపాడుకునే గురించి ఈ పౌష్టికాహారం తీసుకుంటే